15వ రోజు యుద్ధం పగలు మొదలై రాత్రంతా కొనసాగింది. ఆ రోజే కర్ణుడు తన ఇంద్రాస్త్రాన్ని ఘటోత్కచుపై ప్రయోగించాల్సి వచ్చింది. ఆ రాత్రి కౌరవులపై విజృంభించిన ఘటోత్కచుడు వీరమరణం పొందాడు. అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన విరాటరాజు, ద్రౌపది తండ్రి ద్రుపదుడు కూడా మరణించారు. కాగడాల వెలుగులో రాత్రంతా సాగిన ఆ యుద్ధం కురుక్షేత్ర సమరంలో చాలా కీలకమైన ఘట్టం. ఇప్పుడు 16వ రోజు యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం. ముందు రోజు రాత్రంతా యుద్ధం జరగడం వల్ల సైనికులు అలసిపోయారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవులు కౌరవ పక్షంలో ద్రోణ, సుయోధన, కర్ణులపై దాడులు చేశారు. ఆ రోజు ద్రోణ, అర్జునుల మధ్య యుద్ధం చాలా గొప్పగా సాగింది. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి. తక్కువ సామర్థ్యం ఉన్నవి, వినాశనం సృష్టించే ఎక్కువ సామర్థ్యం ఉన్నవి. వాటిలో తక్కువ సామర్థ్యం ఉన్న వాటిని యుద్ధాల్లో ప్రయోగిస్తారు. అలా ద్రోణుడి బ్రహ్మాస్త్రాన్ని తన బ్రహ్మాస్త్రంతో ఓడించాడు అర్జునుడు. విపత్తు జరగకుండా ఆపాడు. ఆ రోజు ద్రోణుడు పాండవ పక్షాన ఉన్న సైనికుల్లో వేలాది మందిని సంహరించాడు. ద్రోణుడి విజృంభణను ఆపాలని పాండవులనుకున్నారు. ధర్మరాజు, నకుల, సహదేవులు ద్రోణుణ్ణి ఆపలేకపోయారు. తనంతట తాను అస్త్ర సన్యాసం చేస్తే తప్ప ద్రోణుణ్ణి సంహరించటం ఎవరికీ సాధ్యం కాదు. ఆ విషయాన్ని కృష్ణుడు చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే ద్రోణుడు తన అస్త్రాన్ని వదిలేస్తాడని, అలా ఎవరైనా ద్రోణుడికి చెప్పాలని కృష్ణుడు సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు, ద్రోణుడు ఇద్దరూ ఒక విషయంలో ఒక్కలాగే ప్రవర్తిస్తారు. అదే పుత్ర వ్యామోహం. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడంటే పిచ్చి ప్రేమ. అదే అతని నాశనానికి కారణం. అదేవిధంగా ద్రోణుడికి కూడా అశ్వత్థామ అంటే అతి ప్రేమ. అందుకు తగ్గట్టే అశ్వత్థామ కూడా దుర్యోధనలాగే తండ్రి మాట లెక్క చేసేవాడు కాదు. అయినా సరే ద్రోణుడి బలహీనత అశ్వత్థామ. అందుకే యుద్ధంలో కూడా అశ్వత్థామ తన దగ్గరలో ఉండేలాగే చూసుకునేవాడు. అలాంటి అశ్వత్థామకేవైనా జరిగితే ద్రోణుడు తట్టుకోలేడు. ఆ విషయం తెలుసు కాబట్టే కృష్ణుడు ఇలాంటి వ్యూహం వేశాడు. మాళవరాజు ఏనుగు పేరు అశ్వత్థామ. కృష్ణుడు చెప్పిన వెంటనే భీముడు ఆ ఏనుగును చంపాడు. భీముడు ద్రోణుడి దగ్గరకు వెళ్లి, ఆచార్య, అశ్వత్థామ చనిపోయాడని చెప్పాడు. ద్రోణుడు ఒక్కసారిగా భయపడ్డాడు. అయినా శివుడి వరప్రసాదమైన తన కుమారుడికి శిరోమణి ఉన్నంతకాలం మరణం రాదని ద్రోణుడికి తెలుసు. కనుక భీముడి మాట నమ్మకుండా యుద్ధం చేస్తున్నాడు. కానీ మరోవైపు కుమారుడి మరణ వార్త కాబట్టి ద్రోణుడికి అశ్వత్థామ మీద బెంగ పట్టుకుంది. అప్పటికీ మధ్యాహ్నమైంది. ద్రోణుడికి అశ్వత్థామ కనిపించలేదు. అతని మనస్సులో ఆందోళన పెరిగింది. అనుమానం తీర్చుకోవడానికి అశ్వత్థామ గురించి ధర్మరాజుని అడిగాడు. ప్రాణం పోయినా ధర్మరాజు అబద్ధం చెప్పడని ద్రోణుడికి తెలుసు. ప్రాణరక్షణ కోసం అసత్యం ఆడడం అధర్మం కాదని కృష్ణుడు కూడా ధర్మరాజుకు చెప్పాడు. అశ్వత్థామ అనే ఏనుగుని తాను చంపానని, అందువల్ల ఏనుగే అయినా అశ్వత్థామ మరణించాడన్నది నిజమే కాబట్టి అలా చెప్పొచ్చని ధర్మరాజుని భీముడు ఒప్పించాడు. ధర్మరాజు ద్రోణుడి దగ్గరకు వెళ్ళాడు. ఆచార్య, అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజరహ అని మెల్లగా చెప్పాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడని పెద్దగా చెప్పాడు, కాని అది ఏనుగు అని మెల్లగా చెప్పాడు. అలా అశ్వత్థామ చనిపోయాడన్న మాటను అసత్యమే ఆడని ధర్మరాజు నోట విని ద్రోణుడు కుప్పగూలిపోయాడు. ధర్మం పాటించే వారి నోట అప్రియమైన మాట వింటే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు ముందే దుర్యోధనుడికి చెప్పాడు. అలా అశ్వత్థామ మరణించినా మరణించకపోయినా ధర్మరాజు చెప్పాడు కనుక ద్రోణుడు కుంగిపోయాడు. ద్రోణుడు తన రథం మీద కుప్పగూలాడు. అప్పటి వరకు నెత్తురు చిందించిన ద్రోణుల్లో ఆత్మతత్వం మొదలైంది. తాను పాండవులకు చేసిన పాపాలు, తప్పులు తలుచుకొని కుమిలిపోయాడు. ఎంతోమంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. తన పాపానికి నిష్కృతి లేదనుకున్నాడు. ధనస్సుని, బాణాలను వదిలేశాడు. యుద్ధం కోసం ద్రోణుడిలో యుద్ధకాంక్ష పోయింది. కుమారుడి మరణ వార్త ద్రోణుణ్ణి పూర్తిగా కుంగదీసింది. అలాగే కూర్చొని యోగ మార్గంలో ప్రాణాలను వదిలేశాడు. ద్రోణుడి నుంచి ఒక వెలుగు అలా పైకి వెళ్లడం కృష్ణార్జునులకు, ధర్మరాజుకి కనిపించింది. ద్రోణుడు దివ్య మరణం పొందాడు. ద్రోణుని సంహరించేందుకే యజ్ఞం నుంచి పుట్టాడు దృష్టద్యుమ్నుడు. ద్రోణ వధ కోసం దృష్టద్యుమ్న ఎదురు చూస్తున్నాడు. అప్పటికే ద్రోణుడి ప్రాణాలు పోయాయని దృష్టద్యుమ్నకు తెలీదు. అతను కత్తి తీసుకొని ద్రోణుడి జుట్టు పట్టుకున్నాడు. అతని తల నరకడానికి కత్తి పైకెత్తాడు దృష్టద్యుమ్న. వద్దు వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, గురు సంహారం ధర్మ విరుద్ధమని ధర్మరాజు ఎంత అరచినా దృష్టద్యుమ్న వినలేదు. ద్రోణుడి తలను నిర్దాక్షిణ్యంగా నరకేశాడు. అలా భీష్ముడి తర్వాత కౌరవ సైన్యాధ్యక్షుడిగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిన ద్రోణుడు వీరమరణం పొందాడు.
ద్రోణుడి మరణ వార్త తెలిసి కౌరవ సేనలు పారిపోతున్నాయి. వేరొక చోట యుద్ధం చేస్తున్న అశ్వత్థామకు ఏం అర్థం కాలేదు. దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడిగాడు. ద్రోణుడి మరణ వార్తను అశ్వత్థామకు ఎలా చెప్పాలో అక్కడి వారికి అర్థం కాలేదు. కృపాచార్యుడు జరిగిందంతా చెప్పాడు. తన తండ్రి మరణ వార్త విన్న అశ్వత్థామ దుఃఖంలో మునిగిపోయాడు. తండ్రి మరణ వార్త కన్నా దృష్టద్యుమ్న తన తండ్రి తల నరికాడన్న మాట విని రగిలిపోయాడు అశ్వత్థామ. దీనంతటికీ కారణమైన పాండవులను తాను సంహరిస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణుడు నారాయణుడిని ఆరాధించి నారాయణాస్త్రం పొందాడు. ఆ అస్త్రాన్ని ద్రోణుడు అశ్వత్థామకు నేర్పాడు. ఆ అస్త్రం అందర్నీ హతమార్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. తండ్రి మరణ వార్త విన్న అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని పాండవ సైన్యాలపై ప్రయోగించాడు. ఆ అస్త్రం ధాటికి భూమి దద్దరిల్లింది. ఆ దివ్యాస్త్రం నుంచి ఎన్నో ఆయుధాలు పుట్టాయి. అలా ఆయుధాలు వస్తూనే ఉన్నాయి. పాండవ సేనలు వాటిని ఎదుర్కోలేకపోతున్నారు. నారాయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తోంది. అప్పుడు కృష్ణుడు రథం మీద నిలబడ్డాడు. అందరూ తమ ఆయుధాలను కింద పడేయాలని, ఆయుధాలు లేని వారిని నారాయణాస్త్రం ఏమీ చేయదని సైనికులకు చెప్పాడు. సైనికులు తమ అస్త్రాలు కింద పడేశారు. అస్త్రాలు లేని వారిని నారాయణాస్త్రం వదిలేసింది. పాండవ సైన్యంలో అందరూ ఆయుధాలు వదిలేశారు. నారాయణాస్త్రం శాంతించింది. దానంతట అదే వెనక్కు వెళ్ళిపోయింది. అలా అశ్వత్థామ పథకం విఫలమైంది. మళ్లీ నారాయణాస్త్రం ప్రయోగించాలని దుర్యోధనుడు అశ్వత్థామను కోరాడు. ఆ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగించాలని, మరోసారి సంధిస్తే ప్రయోగించిన వారిని సంహరిస్తుందని అశ్వత్థామ చెప్పాడు. యుద్ధ భూమిలో అశ్వత్థామకు దృష్టద్యుమ్నుడు కనపడ్డాడు. తండ్రి శిరస్సు ఖండించాడన్న కోపంతో అశ్వత్థామ ఊగిపోయాడు. దృష్టద్యుమ్నపై దారుణంగా దాడి చేశాడు అశ్వత్థామ. అడ్డొచ్చిన సాత్యకిని కూడా మూర్ఛపోయేలా కొట్టాడు. ఛేదిరాజు శిరస్సు ఖండించాడు. ఆ రోజు అశ్వత్థామను ఆపడం ఎవరి తరమూ కాలేదు. అర్జునుడిపై అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం అగ్ని చిమ్ముతూ పాండవుల సైన్యంలో ఒక అక్షౌహిణ్ణి నాశనం చేసింది. విధ్వంసం సృష్టిస్తున్న ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు నిలువరించాడు. అక్కడితో అశ్వత్థామ దివ్యాస్త్రాల అయిపోయాయి. తనంత వీరుడు లేడన్న అశ్వత్థామ అహంకారం కూడా దిగిపోయింది. అవమానంతో అస్త్రాలను కింద పడేశాడు. యుద్ధాన్ని విడిచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కొంత దూరం వెళ్లగానే వ్యాసుడు ఎదురయ్యాడు. తాను సంధించిన ఆగ్నేయాస్త్రం మహాశక్తివంతమైంది. దాని ముందు ఎవరూ నిలవలేరు. మరి ఆ అస్త్రం కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటని వ్యాసుణ్ణి అశ్వత్థామ అడిగాడు. కృష్ణార్జునులు నరనారాయణులని, వారు దైవాంశతో జన్మించారు కాబట్టి వారిని ఆ అస్త్రాలు ఏమీ చేయలేవని చెప్పాడు వ్యాసుడు. తన సామర్థ్యంలో ఏ లోపమూ లేదని తెలుసుకున్న అశ్వత్థామ మళ్లీ యుద్ధభూమికి వచ్చాడు. కాని అప్పటికే సాయంత్రమైంది. 16వ రోజు యుద్ధం ముగిసింది. అలా కౌరవ సైన్యాధ్యక్షుడు ద్రోణుడి మరణంతో ఆ రోజు యుద్ధం ముగిసింది. ఇక్కడికి మహాభారతంలో ద్రోణపర్వం కూడా పూర్తయింది. ద్రోణపర్వం తర్వాత వచ్చేది కర్ణపర్వం. ఆ పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.